వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. కొత్తిమీరతో నిలవ పచ్చడి అండి. ఈ పచ్చడి సంవత్సరం దాకా నిలవ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. ఒకసారి ట్రై చేయండి మేము చేసినట్టు. కొత్తిమీర నిలవ పచ్చడికి కావాల్సిన పదార్థాలు మేము ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నామండి. మీడియం సైజ్ కట్టలు అయితే 2 పడతాయి. ఒక 50 గ్రాముల ఎండుమిరపకాయలు, గట్టిగా చెప్పాలంటే ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు అనుకోండి. ఒక అర టీ స్పూన్ మెంతి పొడి అండి. మెంతుల్ని షాలో ఫ్రై చేసుకొని పౌడర్గా చేసుకొని పట్టుకోండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, 50 గ్రాముల చింతపండు. 50 గ్రాముల చింతపండు అంటే ఒక పెద్ద నిమ్మకాయ అంత అండి. దీంతో పాటే తాలింపు సామాను, ఒక పావు కప్పు నూనె అండి. దగ్గరగా ఒక 60 ml అనుకోండి, అంటే అర టీ గ్లాసు మీడియం సైజ్ దాంతో. వీటితో పాటే 2 చిన్నులపాయలండి. ముందుగా కొత్తిమీరని శుభ్రం చేసుకోండి. ఒక్కసారి కడుక్కొని తరంతా ఆరిపోయేలాగా ఆరబెట్టుకోండి. దాని తర్వాత చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి సన్నగా. మనం నూనెలో వేపుతాం కాబట్టి తడి ఏదన్నా ఉన్నా ప్రాబ్లం లేదండి, కానీ జాగ్రత్తగా వేపుకోండి తడి లేకుండా. తర్వాత చింతపండుని ఒక గిన్నెలో పెట్టుకొని దాంట్లోనే ఉప్పు కూడా వేసుకొని కొంచెం నీళ్లు పోసుకోండి. తర్వాత ఈ గిన్నెని స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చింతపండు గుజ్జు అయ్యేలాగా ఉడకనివ్వండి. దాదాపుగా ఒక 4-5 నిమిషాల పైనే పడుతుందండి చూపిస్తున్న విధంగా. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. దాంట్లోకి ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోండి దోరగా గలగల్లాడేటట్టు. వాటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం నూనె పోసుకోండి. ఇప్పుడు మనం కొత్తిమీరని దాంట్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. చూపిస్తున్న విధంగా తడి అనేది లేకుండా బాగా వేపుకోవాలండి. దాని తర్వాత ఒక మిక్సీ జార్లోకి చిన్నులపాయ రెబ్బలు వేసుకోండి. తర్వాత మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా దాంట్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా పట్టుకోండి. ఈ మసాలాని మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న కొత్తిమీరలోకి వేసుకొని దాని తర్వాత దాంట్లోనే మెంతిపిండి వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకోండి. తర్వాత మనం అదే జార్లో ఉడికించుకున్న చింతపండుని కూడా వేసుకొని ఒక్కసారి బాగా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోండి. ఇలా చేయటం వల్ల గుజ్జుగా ఉంటుందండి పచ్చడి. ఈ చింతపండుని కూడా వేయించుకొని కలుపుకొని పెట్టుకున్న కొత్తిమీరలోకి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. కావాలి అనుకున్న వాళ్ళు ఈ పచ్చడిని మొత్తం ఇంకొకసారి మిక్సీలో ఇచ్చేసుకోవచ్చండి. అలా కంటే కూడా ఇలానే బాగుంటుంది. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోండి. దాంట్లోకి శనగపప్పు, ఇవి పచ్చిశనగపప్పు అండి, మినప్పప్పు, ఆవాలు వేసుకొని వాటిని వేగనివ్వండి బాగా. ఆవాలు చిప్పట్లాడేదాకా పప్పులు మంచి రంగు వచ్చేలాగా. దాంట్లోకి ఎండుమిరపకాయలు, చివరిగా ఇంగువ, ఇంకొన్ని చిన్నులపాయ రెబ్బలు కూడా దాంట్లోకి వేసుకొని, చిన్నులపాయ రెబ్బలు వేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోండి. ఈ తాలింపుని పచ్చడిలోకి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. తాలింపులోనే చిన్నులపాయ రెబ్బలు వేసేస్తే అవి ముచ్చుకుపోయినట్టు అవుతాయండి. అందుకని మేము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే చిన్నులపాయ రెబ్బలు వేసుకున్నాము. కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం నూనె పోసుకోవచ్చండి తాలింపులోనే. చూసారా అండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈ పచ్చడి సంవత్సరం దాకా నిలువ ఉంటుందండి.